తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముందున్న అమరవీరుల స్మారకం వద్ద తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల జేఏసీ ఆందోళనకు దిగింది. సర్పంచ్ జేఏసీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వారిని అదుపు చేసే క్రమంలో సర్పంచ్లకు పోలీసులకి వాగ్వాదం, తోపులాట కూడా జరిగింది. దీంతో సచివాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 12,769 గ్రామ పంచాయతీలలో 1,500 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని సర్పంచ్ల జేఏసీ నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లును సర్పంచ్ల పదవి కాలం అయిపోయి దాదాపు 8 నెలలు గడుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు 9 నెలలు అవుతున్నది అధికారంలోకి వచ్చి. కనీసం మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద మేము ముఖ్యమంత్రికి 2 సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం కు 2 సార్లు ఇచ్చినాం. పంచాయతీరాజ్ మినిస్టర్ కి 5 సార్లు ఇచ్చినాం. అదేవిధంగా అందరి మినిస్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. అధికారులు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి, ఎంపీడీ దాకా వినతి పత్రాలు అందజేసినాం. అదేవిధంగా మేము మా పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఇంటలేదు. మా పెండింగ్ బిల్లులు ఇప్పించండి, మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోతున్నారు, మమ్మల్ని కాపాడమని మేము గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేసినాం. గవర్నర్ గారు దాదాపు మీకు 1 నెల రోజులలో క్లియర్ చేయిస్తా అని చెప్పిండు. ఇప్పటికీ దాదాపు 2 నెలలు అవుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన అనేది దాంట్లో మేము దాదాపు మాకు 8 నెలల నుంచి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లును ఇదేమి రాజ్యం.